బాల్కోటే గారు లక్ష్మి గారు బాల్కోటే గారు మీరు కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. ఆ రోజు రాజమండ్రికి వెళ్ళొచ్చినట్టున్నారు. వారి దీక్షకు సంఘీభావం తెలిపినట్టున్నారు. మొదటి నుంచి అంటే దళితులకు జరిగిన అన్యాయాల పట్ల ప్రతిఘటిస్తున్న వ్యక్తిగా ఈ ఇన్సిడెంట్ మీద ఈరోజు ఇప్పుడు ఆయన వెంకట్రావు గారు చెప్తుంటే అందరికీ ఒక రకమైన అంటే అసలు ఇతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా పక్కన పెడితే ఈరోజు ఒక కేసు కోడికత్తి కేసు రాష్ట్రాన్ని ఒక ఊపేసిన కేసు విషయంలో ఒక బెయిలు కూడా దొరకని ఇలాంటి పరిస్థితికి కారణం అవుతుందా? లక్ష్మి గారు ధన్యవాదాలు మీకు, వెంకట్రావు గారికి, అలాగనే అడ్వకేట్ సలీం గారికి, నా తల్లి సావిత్రమ్మకి, సోదరుడు సుబ్బరాజుకి జైభీములు. కోడికత్తి సీని మీద మా నలుగురిని కూర్చోబెట్టి ఒక డిబేట్ చేద్దాం, ఇందులో ఉన్న నిజానిజాలను కాస్త వెలికిదిద్దామని మీ ఔదార్యానికి మరోమారు ధన్యవాదాలు. మీరు సావిత్రమ్మ గారిని ఎన్ని ప్రశ్నలు వేసినా రెండు చెప్తుంది. ఒకటి, నాకు న్యాయం జరగాలి. రెండు, నా కొడుకుని విడుదల చేయాలి. న్యాయం జరగాలి, కొడుకుని విడుదల చేయాలి. 5 సంవత్సరాలు 5 మాసాలుగా సావిత్రమ్మ ఏడ్చి ఆమె కంట్లో కన్నీళ్లు లేవు. ఇంకా ఏడుపు వచ్చినా కూడా నీళ్లు రావు, వస్తే రక్తం రావాలి. ఆమె డొక్కలో మెతుకులు లేవు, ఆమె దేహంలో బలం లేదు. మీకు ఒక మాట చెప్తున్నా వినండి. ఇన్ని సంవత్సరాలుగా జైల్లో ఉన్న కోడికత్తి సీను అమ్మా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అని తల్లికి చెప్పి పలానా రోజున కూర్చుంటున్నాను చెప్పాడంటే కోడికత్తి సీను పడుతున్న మనోవేదన ఎంతటితో మనం అవగతం చేసుకోవాలి. నిజానికి ఈ రోజున కోడికత్తి సీను గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుతుందంటే దాని కర్త కర్మక్రియ అతని పోరాట పటిమే. ఆయన పోరాటంతోనే తల్లి పోరాడింది, సలీం గారు పోరాడిండు, సుబ్బరాజు పోరాడిండు, వెంకట్రావు గారు పోరాడుతున్నాడు, బాలకోటే మాట్లాడుతున్నాడు, లక్ష్మి గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే దళితులకి ఇంత మించి ఈ రాష్ట్రంలో ఇంకా దక్కింది మాకేం లేదు. కాబట్టి ఒక మాట చెప్పారు లక్ష్మి గారు, మరో మేకపిల్ల బలిపేట మీద బలివటానికి సిద్ధంగా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా ఈ రోజున అదే సెంట్రల్ జైల్లో కోడికత్తి సీనికి ఏదైనా జరిగితే, ప్రాణాపాయం జరిగితే, చనిపోతే ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. చంపినా ఆశ్చర్యపోనక్కర్లా. ఈ ప్రభుత్వం చంపదు అని చెప్పే సంతానికి నేనైతే ఆధారాలు చెప్పను, చంపి తీరుతుందని కూడా చెప్తాను. ఎందుకంటే మాస్క్ అడిగితేనే చంపిన ప్రభుత్వం. మాస్క్ అడిగితే డాక్టర్ని ఎన్ని చిత్రవదలు చేశారో మనం చూసాం. మాస్క్ పెట్టుకోకపోతే చీరాల కిరణ్ బాబు లాఠీ దెబ్బలతోలా కొట్టారో మనం చూసాం. జరుగుతున్న అత్యాచారాలు మొత్తం చూస్తున్నాం. అక్కన వేధిస్తే 10 ఏళ్ళ అమర్నాథ్ ఏం చేశారో చూసాం మనం. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఎలా చేశారో, ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ముఖ్యమంత్రి గారి పక్కన బస్సుల్లోనూ సభల్లోనూ ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. అంటే ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్న ప్రభుత్వానికి కోడికత్తి సీని చంపటంలో ఆశ్చర్యం ఏముంది? కాదండి బాల్కోటి గారు, ఇక్కడ ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఎక్కడ ప్రమేయం ఉండకపోవచ్చు, ప్రభుత్వం ఎక్కడ డైరెక్ట్ లక్ష్మి గారు ప్రభుత్వాలు ఎప్పుడు డైరెక్ట్ గా కత్తులు తీసుకొని బొడవు అండదండలు వేస్తాయి. ఈ రోజున విమానాశ్రయంలో 0.2 సెంటీమీటర్లు దిగింది కోడికత్తి ఆయనకి. అసలు కోడికత్తితో టమాటో సాసో కూడా తెలియదు. ఆ కత్తి ఇచ్చినోడే మత్తిసీను. కత్తి ఇచ్చిన మత్తిసీనికి జడ్పీ జిల్లా చైర్పర్సన్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ మేనల్లుడికి ఈ రోజున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆ కత్తి ఎక్కడుందో తెలియదు. ఎన్ఐఏ రిపోర్ట్ లో చెప్పింది ఇందులో రాజకీయ కుట్ర కోణం లేదని. ఆయన 5 ఏళ్ళు దాటింది. నిజంగా 307 లో శిక్ష పడ్డా కూడా 2 ఏళ్ల కంటే శిక్ష పడదు ఆయనకి. 5 సంవత్సరాలుగా జైల్లో మొగ్గుతున్నాడు. బాల్కోటి గారు, బొత్స సత్యనారాయణ గారు మేనల్లుడి పేరు అది కూడా అడ్వకేట్ సలీం గారు మాట్లాడితే తెలుస్తుంది. ఇందులో అసలు కాదు పొడిచింది నేనే అనేలాగా శ్రీను కూడా మాట్లాడాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఎక్కడుందంటారు? అంటే మీ డౌట్ ఎక్కడా? లక్ష్మి గారు, బలహీనుడి మీద సాక్షాత్తు ప్రభుత్వమే బలంగా పాదాలు పెడితే ఎక్కడ కనిపిస్తుంది? నిజానికి ఇప్పుడు ఇవాళ నేను వేరే అడ్వకేట్ తో మాట్లాడా, హైకోర్టు అడ్వకేట్ తో, సుప్రీంకోర్టు అడ్వకేట్ తో. అసలు దీని మీద సిబిఐ విచారణ అయ్యాలి, ఎన్ఐఏ విచారణ కాదు. అసలు ఈ యొక్క కోడికత్తితోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. నిజానికి నాకు తెలిసి 151 సీట్లు రావటానికి కోడికత్తే బలమైన పునాది. ఇది 2018 అక్టోబర్ 25వ తారీఖున
చాలా ప్రణాళికాబద్ధంగా గీసిన వ్యూహా చిత్రం. ఆ రోజున విజయసాయి రెడ్డి గారు, సాక్షాత్ విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట మీరు అవసరం ఉంటే మీరు పాత వీడియోలు ఉంటే మీరు చూడండి. ఈ కోడికత్తిలో సూత్రధారి పాత్రధారి ఒకటి చంద్రబాబు నాయుడు, 2 ఆదిరెడ్డి, మన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, 3 ఎరపతనేని శ్రీనివాసరావు, 4 సినిమా నటుడు శివాజీ అని చెప్పిండు. మరి ఈ కేసులో ఏ వాళ్ళు వాళ్ళని కూడా పెట్టాలి కదా. వాళ్ళు ఎవరిని పెట్టుకోకుండా కోడికత్తి సీనులు ఒక్కనే పెట్టడం అర్థం ఏంటి? చంపటం కాదా? ఈ పాటికి చచ్చిపోతాడని కాదా? ప్రభుత్వానికి ఏముంటుంది? రహస్యం కాస్త కప్పెట్టబడుతుంది. ఇప్పటి వరకు అడ్వకేట్లకి కోడికత్తి సీన్ చెప్పలేదంటారా మేడం? పరిశోధన సంస్థలు, సిబిఐ లాంటి పరిశోధన సంస్థలు వీటిని వెలికి తీసుకెళ్ళి రాజ్యం మీద జరుగుతున్న దండయాత్ర ఇది. సలీం గారు బెయిల్ కోసం పోరాడతారు, కోడికత్తి సీన్కి న్యాయం జరగాలి పోరాడతారు, కోర్టుల వరకు. కుట్ర కోణాలు ఎక్కడి నుంచి తెస్తారు? దర్యాప్తు సంస్థలు తీసుకురావాలి. అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి? అక్కడ ఏం జరిగింది? ఈ మత్తి సీన్ ఎవరు? ఆ కత్తి ఎక్కడిది? ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇంకో మాట కూడా చెప్తా లక్ష్మి గారు. ఆ రోజున కూడా ఈ సంఘటన జరిగినప్పుడు చాలా మంది న్యాయవాదులు ఈ కోడికత్తికి కేసుని మనం వాదించొద్దని చాలా మంది నిర్ణయం తీసుకుంటే, దయాహృదయంతో సలీం గారే ఈ కేసుని తనకున్న శక్తి మేరకు అలా దీన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాడు. అసలు నిజానికైతే సలీం గారిని కూడా భయపెట్టాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడి వాదించేవాడు ఎవడు? సలీం గారు కాదు, సలీం గారు ఏపీ బాన్ అండ్ బాటప్ కాదు, పాత బస్తీ, మేబీ అంటే ఓల్డ్ సిటీ అనుకుంటా. ఐ థింక్ మేబీ అందుకు ధైర్యం చేశారు ఏమో. ఒకసారి సలీం గారితో మాట్లాడదాం. సలీం గారు, మొత్తానికి అంటే ఒక మాట లక్ష్మి గారు, ఒక మాట, దీనిని సిబిఐ దర్యాప్తు చేస్తే దీని యొక్క లోతు తెలుస్తుంది. పైగా ఇప్పుడు మాత్రం తక్షణం కోడికత్తి సీన్ని వెంటనే బెయిల్ మీద విడుదల చేయాలి. అసలు ఈ కర్మ ఏంటి లక్ష్మి గారు? మాకు జనపల్లి సీనుని కోడికత్తి సీనుగా మార్చి ఒక దయాహృదయం నాకు. ఇప్పుడు సీఎం గారు కోర్టుకి వెళ్ళిపోయి విట్నెస్ చెప్పినా బెయిల్ వస్తుంది, లేదా ఎన్ఓసి ఇచ్చినా బెయిల్ వస్తుంది. ఇప్పుడు అతనేమి నేరాలు చేయాలా, ఘోరాలు చేయాలా, గొడ్డల వేటు చేయాలా, హత్యలు చేయాలా, మానభంగాలు చేయాలా, లేదా అల్లిబిల్లి కంపెనీల్లో వాటాలు చేయాలా, లేదా బ్యాంకులకు లూటీ చేయాలా, పారిపోవటానికి ప్రయత్నం చేయట్లా, ఒక మానవతా హృదయంతోనన్నా ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చు. ఇంత దయలేకోకుండా ప్రవర్తిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ కేసులో ఏదో రహస్యం, ఆయనకు తెలిసిన రహస్యం ఏదో ఉంది, మనకు తెలియని రహస్యం. ఇది సిబిఐ దర్యాప్తు చేస్తేనే దీని యొక్క లోతు తెలుస్తుంది. కాదండి, బెయిల్ సంగతి అటు ఉంచితే దీక్ష చేస్తున్నాడు, ఆరోగ్యం విషమిస్తుంది, కనీసం ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ కైనా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, దీక్ష విరమించాల్సిన అవసరం ఉంటుంది, కనీసం ఇప్పుడు ప్రాథమిక చికిత్స అన్నా అందించాల్సిన అవసరం ఉంటుంది. హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు. హాస్పిటల్ తీసుకెళ్లినా ఏది చేసినా కోడికత్తి సీన్ ఏంటి? ఆయన దీక్ష చేయడానికి సిద్ధపడ్డట్టే ఉన్నాడు. అయినా ఇందాక ఇవాళ కూడా మీరు చెప్పినట్టు పేపర్ లో ఎప్పటికప్పుడు దీన్ని కూడా హెల్త్ బులెటిన్ ప్రకటించాలి జైలు అధికారులు. లేకపోతే సమాజానికి ఎలా తెలుస్తుంది? మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? హెల్త్ బులెటిన్ ప్రకటించాలి. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఏమిటి అనేది కూడా హెల్త్ బులెటిన్ చేయించాలి. ఒక విధంగా చెప్తున్నారు లక్ష్మి గారు, జరగరాంది కనుక ఏదైనా జరిగితే, కోడికత్తి సీనికి అపాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత పడాలి.